హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాజు మష్రూమ్ కర్రీ. కాజు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. టమాటో, అల్లం, వెల్లుల్లిపాయ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కూర అంతా బాగుంటుంది. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టమాటో పేస్ట్ వేసుకోండి. టొమాటో పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి. వేసుకొని బాగా అయితే కలుపుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు జీడిపప్పు, మష్రూమ్స్ వేసుకొని కలుపుకోండి. చూసారుగా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. చూసారుగా, సూపర్ టేస్టీ కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ. కాజు మష్రూమ్ కర్రీతో ఒక ఆమ్లెట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. మీరు ట్రై చేయండి. పదండి, కర్రీ టేస్ట్ చేద్దాం. వేడి వేడి అన్నంలో కాజు మష్రూమ్ కర్రీ వేసుకుని ఆమ్లెట్తో పాటు తింటే అబ్బా సూపర్ ఉంటుంది. దాంతోపాటు ఆటోస్ కూల్ డ్రింక్ తాగుతూ తింటే సూపర్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.